దానికి కళ్యాణ వేదికకు నవరత్న మంటప శోభితమైనటువంటి ఆందోళికా సేవ మీదుగా అమ్మవారి ఇక్కడికి విచ్చేస్తున్నారు. అర్చక స్వాములంతా కూడా భక్తి ప్రపత్తులతో అమ్మవారిని ఎంతో సుతారంగా ఆ యొక్క అమ్మవారిని నడుస్తూ ఉంటే అమ్మవారి యొక్క చెలికత్తెలంతా కూడా అంటున్నారట, అయ్యా ఆ పల్లకిని కాస్త జాగ్రత్తగా కదిలించండి. ఆ మా రాజకుమారి హిమోత్ కన్యక ఆ పార్వతీదేవి ఎంతో వయ్యారంగా సౌకుమార్యంగా కూర్చొనుంది. మీరు కాస్త వేగంగా కదిలినట్లయితే ఆ పుష్పములు కొద్దిగా కదిలేను, జాగ్రత్తగా నడవండి, కులుకగా నడవండి అని చెప్పి చెబుతూ ఎన్నో జాగ్రత్తలతో ఆ యొక్క అమ్మవారిని తీసుకొని వచ్చినారు. పారావతం విప్రశం వృతం వస్త్రవావృణ సరభాయబంధవే ఇది మంత్రేణ బుద్ధ్వామహస్తే బృహత్సావక్షత్రపుద్రుద్రవచ్చయోదృత్యభోజశుభ్రమగ్రవేణో ఇంద్రస్వామేణ మంజేన మధ్యమిదం వాదేన సకరేణ రక్షా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇత్యన గృహ్ణంతు సుముహూర్తమస్తు ప్రతిష్ఠితమస్తు. ఓం అనుహవ పరిహవ పరివాదో పరీక్షప దుస్వప్నో దురుదిత తద్విషద్భ్యోదియామ్యః అనుహూతో పరిహూతగోషకునైర్యదజాకును మృగస్య శృతవక్ష్ణయా తద్విషద్భ్యోదియామ్యః ఆరాతే అగ్నిరత్వారాత్ పరదురత్సుదే నివాతే స్వభివర్చతు స్వస్తి దేతు వనస్పదే స్వస్తి మేతు వనస్పదే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్టమజ నమస్తే అత్తు మామాహి గోషే శిగశిన శివజ్రో నమస్తే అత్తు మామాహి గోషే. ఇది శాకుడమంత్రేణ దేవాహ్యేద. ఓం హరివిరంచ సురేంద్ర సమర్చిత హరి సహస్ర సమాన ఘన ప్రభ సురవరం కరుణావరుణాలయం శ్రీ కుమరవల్లిపురీశమహం భజే. శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖాంబుజే ఆజమనీయం సమర్పయామి. శుద్ధోదకస్నానం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ ఇప్పుడిప్పుడే స్వామివారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు స్వామివారికి సమర్పణ చేసే పట్టుపుట్టాలు ముత్యాల తలంబ్రాలు స్వయంగా తన శిరస్సునందు ఉంచుకొని అత్యంత భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయ మంత్రివరేణ్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారికి కళ్యాణ వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుగానే విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు వారందరికీ కూడా దేవాలయ పాలక మండలి, దేవాలయ కార్యనిర్వహణాధికారి, దేవాలయ అర్చక బృందం పక్షాన సాదర స్వాగత నమస్సుమాంజలు సమర్పణ చేస్తూ అదిగదిగో స్వామివారి యొక్క దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవానికి ఆనాడు పెద్దలు విచ్చేసినట్టుగా మరి ఈనాడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, అదేవిధంగా మరో మంత్రివరేణ్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, స్వామివారికి జడ్పీ చైర్మన్ గారు రోజా శర్మ గారు, గౌరవనీయులు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, హెల్త్ చైర్మన్ గారు, వీరందరూ విచ్చేశారు.
మరి ఆనాడు శివ కళ్యాణ మహోత్సవానికి శ్రీ మహావిష్ణువే పెద్దగా ఉన్నాడట. దేవాది దేవతలందరూ విచ్చేశారట పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో. మరి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, సుభిక్షంగా పంటలు పండాలని, నదీ నదాలన్నీ కూడా నిండి జల ప్రపూర్ణమయమై ఉండాలని భావన చేస్తూ అత్యంత భక్తి ప్రపత్తులతో అనేక అటు మంత్రివరేణ్యులు, శాసనసభ్యులు, స్థానిక ఆయా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు అందరూ విచ్చేసినారు. భక్తాగ్రగణ్యులారా, కళ్యాణ మహోత్సవంలో భక్తి ప్రపత్తులతో పాల్గొనాలి. అక్కడక్కడ నిలబడి ఉన్న వారందరూ కూర్చోవాలి. అందరూ 2 సార్లు మల్లన్న స్వామికి జయ జయ నినాదాలు పలకండి. అదిగదిగో దేవేరులు, మేడలమ్మ కేతమ్మలు ఎప్పుడెప్పుడు మేము స్వామి సన్నిధికి చేరుకుందామా అనే విధంగా వారుంటే, స్వామి ఎప్పుడూ ముసిముసి నవ్వులతో తమ దేవేరులు తమ పక్కన కొలువు తీరుతారా అన్నట్టుగా ఉన్నదట. అదిగో కళ్యాణ మంటపారూఢౌ పార్వతీ పరమేశ్వరౌ దివ్యాలంకరణోపేతౌ రక్షితాం సుమధూవరవని శాస్త్రం. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపులైన ఆ మల్లికార్జున స్వామి, మేడలమ్మ కేతమ్మలు ఇప్పుడిప్పుడే స్వామివారి సన్నిధిలోకి విచ్చేస్తున్న శుభవేళ. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముత్యాల తలంబరాలు స్వామివారికి సమర్పణ చేయడానికి విచ్చేసి చక్కని భక్తి ప్రపత్తులతో మంత్రివరేణ్యుల సమర్పణ చేసిన శుభవేళ. వారికి శుభం కలుగుగాక అని తెలియజేస్తూ నిశ్చితార్థ మహోత్సవ కార్యక్రమం అంతకంటే ముందు రాయబారం ఉంటుంది నాయన. మరి ఆనాడు ఆ దక్షయజ్ఞం పిమ్మట అమ్మవారు పర్వతరాజు పుత్రికగా జన్మించిందట పార్వతి ఆమె. ఆ తరువాత ఒకనాడు ఆ పరమశివుడు తన దాక్షాయణి, తన సతీమణి దక్షయజ్ఞంలో ధ్వంసమైన పిమ్మట పర్వతరాజు పుత్రికగా జన్మించింది. మరి పరమశివుడేమో ఆ అచలము ఈ అచలం అంటే ఆ పర్వతము ఈ పర్వతము. పరమశివుడు చూడండి, అటు కేదారనాథు అది మంచుకొండలలో నివసించాడు. మానస సరోవరం మంచుకొండ, శ్రీశైల మహాక్షేత్రం నల్లమలకొండ, ఇదిగో కొమరవెల్లి, ఇది విజయాచలం, ఇది ఒక కొండ. కొండలలో నివసించేవాడు కనుక ఆయన కొండల రాయుడు. ముక్కంటి ఎరపది మోముల వేలుపు మినుసిగ దెయ్యంబు మిత్తి గొంగ గట్టు విల్తుడుగర కంఠుడు మిక్కిలి కంటి దేవర బేసి కంటి వెల్పు వలిమలల్లుడు మిన్న వాకతాలుపు కొండ వీటి జంగము గుజ్జు వెల్పు తండ్రి. అదిగో అతడు కొండలపైన నివసిస్తాడట. అలాంటి స్వామి మరి ఆ అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటే పరిచర్యలు చేస్తూ ఉందట. మన్మథునికి అందరూ దేవతలు పంపిస్తారు. అతడు ఆ పరమశివుడు స్థితప్రజ్ఞత్వం కలిగిన వాడు. తన యొక్క తపస్సుకు భంగం వాటింపజేస్తూ ఉంటే దహించి వేస్తాడు. అప్పుడు అమ్మవారు అనుకుంటుంది, పరమశివుని యొక్క మెప్పు పొందాలి అంటే పరమశివుని గూర్చి తపస్సు చేయాలి అని ఆ పరమేశ్వరుడి సన్నిధి చేరుకోవాలని భావించి తండ్రి దగ్గరికి వెళితే తండ్రి ఏమన్నాడు, ఇది రాయబారం ఉంటుంది కనుక భక్తులందరూ వినాలి, తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణం ప్రారంభమైంది. ఇక్కడ నిశ్చితార్థం కంటే ముందు రాయబారం. రాయబారం అంటే శాస్త్రరీత్యా అబ్బాయి పక్షం వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. మీకు మా అమ్మాయి కావాలి, కన్యార్థినే వరాయ అని శాస్త్రం చెప్తుంది కనుక. మరి అమ్మవారేమో ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాను అంటే హిమవంతుడేమో సరే అన్నాడు. ఆ మేనకాదేవి ఎక్కడలేరు వెల్పులు సమీప్సిత దాతలు ముద్దుగూన నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహసిక్యముల్ తక్కు శిరీష పుష్పమవధాన పరత్వమున విహగమెక్కిన నోర్చునో మధువ్రతం వెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. నీవెందుకు తపస్సు చేస్తావమ్మా? కో అంటే 1,000,000 మంది మన హిమవత్ పర్వతం మీదికి వస్తూ ఉంటారు అని అమ్మవారు వారించిందట పార్వతీదేవిని. మేనకాదేవి తల్లి అయిన మేనకాదేవి. అప్పుడు ఆమె వినకుండా ఆ నీరు కిందికి ప్రవహిస్తూ ఉంటే మరి కిందికే వెళుతూ ఉంటాయి.
మన తెలంగాణ ప్రాంతంలో ఎత్తిపోతలని పైకి తీసుకుని వస్తున్నాం అపర భగీరథ ప్రయత్నం చేత. అదిగో అక్కడ కాళిదాస కవి వర్ణించాడు ఏమని, క్రిందికే వెళుతూ ఉన్న విధంగా పార్వతీదేవి తన మనస్సులో గాఢంగా పరమేశ్వరుని గురించే తపస్సు చేసిందట. ఎట్లా? వర్షాకాలములో కంఠం వరకు నీళ్ల మధ్యలో కూర్చొని, చలికాలములో మంచు గడ్డల మీద కూర్చొని, ఎండాకాలములో పంచాగ్నులు అంటే 4 అగ్నిగుండాలు ఏర్పాటు చేసి మధ్యలో సూర్యుని చూస్తూ తపస్సు చేసిందట. అప్పుడు పరమశివుడు ఆమెను పరీక్షించడానికి, భగవంతుడెప్పుడు మంచివాళ్లనే పరీక్షిస్తూ ఉంటాడట. మరి అందువల్ల అమ్మవారిని పరీక్షించడానికి కపటవటంలాగా విచ్చేసి, అమ్మ సలిలంబు త్రిశవణ స్నాన క్షమంబోనే అంబోజపత్ర దీర్ఘాయతాక్షి, అమ్మా నీళ్లు సమృద్ధిగా లభిస్తున్నాయా, అన్ని జంతువులు అన్యోన్య వైరాన్ని తప్పి అవి జీవిస్తున్నాయని మాటలు మాట్లాడుతూ ఇది సంక్షిప్తం చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ నీవు దుర్లభ జనానురాగమై తపస్సు చేస్తూ ఉన్నావా? ఎందుకు తపస్సు చేస్తున్నావు అనగానే చెలికత్తెలు నీలకంఠ కఠోర కంఠ హుంకారంబై ప్రవర్తకంబైన నాటి నుండి ఎప్పుడైతే తన మనస్సును పరమశివుని పైన ప్రసరింపజేయాలని మన్మథుడు బాణం వేశాడో ఆ మన్మథుణ్ణి సంహరించిన నాటి నుండి ఈ విధంగా తపస్సు చేస్తున్నది. అనగానే పరమశివుడు అనేక రకాలుగా తాను మాయారూపంలో వచ్చి పరమేశ్వరుణ్ణి నిందిస్తూ ఉంటాడు. ఏ విధంగా? ముదిగోదెనెక్కి భిక్షాటనంబు, ఏమైనా నీకు ఆయనకు సరిపోతుందా? రాయంచ అంచుగలిగిన పట్టు చీర ధరించే నీవెక్కడా? పులి చర్మము గజ చర్మము ధరించే ఆయనెక్కడ? వజ్ర వైఢూర్య గోమేదికేత్యాది మణులతో కూడిన ఆభరణాలు ధరించే నీవెక్కడ? విభూతి పుసుకునే ఆయనెక్కడ అని పరమశివుణ్ణి గురించి నానా రకాలుగా నిందిస్తూ ఉంటే శంకరుని గురించి వంకర టింకర మాట్లాడుతున్నాడు, బయటకు గెంటించు అనగానే పరమశివుడు అనుకుంటాడు తాను చేసుకోబోయే భార్య చేత బయటకు గెంటిస్తే నా విలువేముంటుంది అనుకొని సాక్షాత్కారము చెంది గిరీశానుండు తన యొక్క అందమైన ముఖాన్ని చూపించాడట. ఎట్లా? అది కదుగో మల్లన్న స్వామిని చూడండి, ఆయన అప్పుడప్పుడు కొంచెం క్రోధంగా ఉంటాడు, కోరమీసాల మల్లన్న. ఇంకెట్లాంటి వాడు ఆయన? వేలిహి అందంగా ప్రకాశించేవాడైనప్పటికీ దుష్ట శిక్షణ సమయంలో తన ఖడ్గాన్ని ఝళిపిస్తాడు. అదే శిష్ట రక్షణ సమయంలో కృపాకటాక్ష వీక్షణ కురిపిస్తాడు. అదే విధంగా అమ్మవారికి ప్రత్యక్షమైనాడట. అప్పుడు అమ్మవారన్నది మా అమ్మ వద్దన్నది, మా నాయన వద్దన్నాడు, ఇక్కడి నుంచే కైలాసకు వెళదామనలేదు. ఈనాడు పిల్లలు చాలా గమనించవలసిన విషయం. ఆమె ఏం చెప్తుంది? కన్యక పితృపరాధీన, నేను నీవంటే ఇష్టమే కానీ తండ్రి అధీనంలో ఉన్నాను, మా అమ్మా నాయల్ని అడుగు, వాళ్ళు ఇస్తే చేసుకో లేకపోతే లేదు అనగానే పరమశివుడికి తండ్ర్యా తల్యా ఎవరు లేరు. అది కాదుగో అక్కడ ఉన్న వాళ్ళందరూ అతిరథ మహారథులు ఇచ్చేశారు. వాళ్ళందరూ శశిభూషణ సిద్ధాంతి గారు, ఈనాడు ఆర్థిక మంత్రివర్యులు, ఇంకా మంత్రివర్యులు తలసాన శ్రీనివాస యాదవ్ గారు, పార్లమెంటు సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళంతా అబ్బాయి పక్షంలో ఉన్నారు, పరమేశ్వరుని పక్షాన. మరి ఇక్కడ అమ్మాయి పక్షం వాళ్ళని అడుగుతున్నారు. మరి పరమశివుడేమో అరుంధతి సమేతంగా సప్తర్షుల్ని మనస్సున ధ్యానించాడు, వారు వచ్చారు. మరి మీరు ఏమడుగుతారు? మీరు అడగండి, రాయబారానికి రావాల్సిందిగా కోరుతున్నాం. కులరూప వయో విద్యా గుణ సౌభాగ్య భాగ్యవాన్ జామాత భవితుం యోగ్యః కన్యాదాన మహోత్సవే. అయ్యా సప్తర్షులారా, మీరంతా అయ్యా భక్తులందరూ గమనించాలి, రాయబారం జరుగుతున్నది. నిశ్చితార్థం కంటే ముందు అటు అబ్బాయి పక్షం వాళ్ళు అంటే మల్లికార్జున స్వామి పక్షం వాళ్ళు అమ్మాయి పక్షం వాళ్ళని అమ్మాయిని ఇవ్వాలని అడుగుతున్నారు. మరి అమ్మాయి వాళ్ళు ఏమంటారు? అందరూ శ్రద్ధగా వినాలి. తర్వాత నిశ్చితార్థ మహోత్సవం చెప్పండి. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతః బాంధవాః కులమిచ్చంతి సోపాన్నమితరే జనాః. అయ్యా మీ వరుడు ఎంతో ఇష్టపడ్డారు మా అమ్మాయిని అంటున్నారు, చాలా సంతోషం. సాక్షాత్తు పరమేశ్వరుడే
మాకు అల్లుడుగా లభించడం మా పూర్వజన్మ సుకృత కృత భాగ్యం. మరి అల్లుణ్ణి ఎన్నుకోవాలంటే ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో ఈ కరోనా విషయంలో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మరి అల్లుడు గారికి బాగా కూడబెట్టారా లేదా, కనీసం గొప్ప ధనవంతుడా కాదా, విద్యావంతుడైనప్పటికీ కూడా ఉద్యోగం ఉంటుందో లేదో ఇప్పుడు గ్యారంటీ లేదు స్వామి. మరి ఈ యొక్క అతని యొక్క కులమేమిటి, అతని రూపము, అతని యొక్క గుణము, అతని యొక్క విద్య, ఇవన్నీ కూడా మేము అమ్మాయి పక్షం వారిగా వాటిని ఆలోచించుకోవలసినటువంటి ఉన్నది కదా. మరి ఆ యొక్క స్వామివారు హాలాహలానల వినీల కంఠ అన్నట్టుగా మరి అతని యొక్క కంఠమంతా కూడా నల్లగా ఉంటుంది, విరూపంగా ఉంటాడు, విరూపాక్షుడైనటువంటి అంటారు కదా. మరి దాని గురించి అతని రూపవర్ణాన్ని గురించి కాస్త చెప్తారా? అయ్యా, మీ సందేహం ఏమిటి? కన్యావరయతే రూపం. పరమశివుడు ప్రళయకాలంలో రుద్రావతారం ఎత్తి అపర రుద్రుడవుతాడు. మరి అతడు మన్మథుడై భాసిల్లుతాడు. కళ్యాణ సమయంలో సమస్త సృష్టి ఆయన అధీనములై ఉన్నాయి కనుక అతడు స్మేరాననం చంద్రకళావతంసం. ఎట్లాంటి వాడు? మందస్మిత వదనార విందం కలిగిన వాడు, చంద్రుడిని శిరస్సు పైన ధరించిన వాడు కనుక వేదమేం చెప్తున్నది? చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. చంద్రుడిని శిరస్సునందు ధరించిన వాడు, అంతేకాకుండా చంద్రనేత్రము, సూర్యనేత్రము, అగ్నినేత్రము 3 కలిగినటువంటి వాడు. మీకు విరూపాక్షుడని మీకు తెలుస్తుంది, కానీ విరూపమైన అక్షము కలవాడైనప్పటికీ లోకములోనే ఎవరికీ లేనటువంటి పొడవైన కన్ను కలిగిన వాడు మా పరమశివుడు. అంతటి అందగాడు కనుక మీ అమ్మాయి వరించిందయ్యా. పార్వతీదేవేమైనా ఆమెకు తెలియక వరించిందా? కనుక వరుడి యొక్క రూపాన్ని గురించి మీరు ఆలోచించనక్కరలేదు. మరింకేమి సందేహం మీది? చాలా సంతోషం. మీ అబ్బాయి రూప సౌభాగ్యాలు విని మది ఎంతో పులకించింది. మరి ఇంకొక మాట, దిగంబరో బ్రహ్మకపాలధారి త్రిలోక భిక్షాటన సంవిహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి శ్మశాన భూషీల తట ప్రచారి. ఆ స్వామివారు మీ అబ్బాయి భిక్షాపాటనే ఎత్తుకొని తిరుగుతూ ఉంటారన్నారు కదా. మరి మీ అల్లుడు ఏమండి ఆ భిక్షాపాత్ర ఎత్తుకొని తిరుగుతుంటాడే, ఆయనేనా మీ ఇల్లుడు అని చెప్పి అందరూ ఎగతాళి చేస్తారు కదా. మరి ఆ భిక్షమెత్తుకునేటువంటి వాడికి మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి? కనీసం ఆయనకు దిగంబరుడు, వస్త్రాలు కూడా లేవు, శ్మశానవాసి, రుద్రాక్షలు ధరించి ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాడికి మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి? మాకు కాస్త దాని సందేహ నివృత్తి అయ్యా. చేయండి. మీకు ఆ సందేహం అక్కరలేదు. దిక్కులే అంబరములుగా కలిగిన వాడు మా మల్లికార్జున స్వామి పరమశివుడు కనుక పూర్వం పశుపతి పాతు, దక్షిణే పాతు శంకర, పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠస్తదోత్తరే, ఈశాన్యాం పాతు మే శర్వో, అగ్నేయాం పార్వతీపతి, నైరుత్యాం పాతు మే రుద్రో, వాయవ్యాం నీలలోహిత, ఊర్ధ్వే త్రిలోచన పాతు అథరాయాం మహేశ్వర. సమస్త దిక్కులను కాపాడే స్వామి గనక దిగంబరుడైనాడు. కానీ ఆయనకు వస్త్రాలు లేక కాదు. కుబేరుడు అతని స్నేహితుడు. దివిజక్ష్మారోహ ధేనురత్న ఘనభూతి ప్రస్ఫురత్ రత్నసానువు నీవిల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణోరాశి కన్యా విపుండు విశేషార్చకుడు. పరమేశ్వరుని యొక్క కొండ వెండి కొండ. అదిగో కుమరిల్లి మల్లన్న స్వామి నివసించే ఆ పర్వతం ఏమనుకున్నారు? కుమర వేల్హి అంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపము అను. ఆ సంపద వేలిహి అంటే ప్రవాహం, ప్రవాహంలాగా ప్రసరిస్తున్నదని అర్థం. ఆయన నివసించేది వెండికొండ. కల్పవృక్షము కామధేనువు ఆయన అధీనములు. కలియుగములో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్ని నిధులు సమర్పణ చేసినా వడ్డిన కాసుల వానికే సరిపోవడం లేదు కుబేరునికి. అలాంటి కుబేరుడు నిధీశ్వరుండు